ఈరోజు మన వంటలు అండి కాకరకాయ పులుసు అండి. కాకరకాయలను పెరిగేసి ఉడకబెట్టాను. తర్వాత వచ్చేసి ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయల నూనెలో తాలింపులో ఆవాలు, ఇది కూడా వేసాను, మెంతులు కూడా వేసాను. అవి చిట్టుపట్టు వేగాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగాక ఉప్పు పసుపు వేసి ఉడికించిన కాకరకాయలు వేసి కారం వేసానండి. చింతపండు పులుసు. కాకరకాయ ముక్కలన్నీ చక్కగా పళ్ళ నిండా వేసుకుని తింటాను నేను. పులుపులుగా కూర బాగుంటుంది. బెల్లం గిల్లం ఏమైనా టమాటా కూడా వేయను. కాకరకాయ పులుసు అండి. మన చింతపండు పులుసులో ఊరి ముక్కలు తింటే బాగుంటుంది అండి. 2 రోజులు ఉన్నా ఏమవుదు, బాగుంటుంది. షుగర్ పేషెంట్లు ఉన్నవాళ్ళు చక్కగా ముక్కలన్నీ పళ్ళ నిండా వేసుకుని అన్నం తింటే బాగుంటుందండి. పులుసు బాగుంటుంది. మెంతులు వాసన బాగుంటుందండి. ఇదే సొరకాయ అండి. సగం సొరకాయ ఎగిరేసాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగాక ఉప్పు పసుపు వేసి సొరకాయ ముక్కలు వేసి బాగా మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టారండి. సొరకాయలో ఉన్న నీళ్ళతోనే సొరకాయ ఎగిరిపోయింది. లైట్గా కారం వేసాను. ఫైనల్గా కారం వేసి పచ్చివాసన పైకి ఆపేసాను. ఈరోజు రేషన్లో మాకు ఇదండి పొంగల్ కానుకలు ఇచ్చారు. 1 కిలో పచ్చి బియ్యము, 1 కిలో పంచదార, ఒక పెద్ద చెరుకు, ఒక కాటన్ చీర, ఒక పంచ అనమాట. ఇది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి టోకెన్ ఇచ్చారండి వారం ముందు. ఈరోజు పొంగల్ గిఫ్ట్ అండి. వాళ్ళందరూ వెళ్ళి తెచ్చుకున్నారు. మాకు కూడా తీసుకొచ్చారు. తర్వాత అండి ఇది ఇంకొక నాకు తెలిసి ఒకసారి అయితే బెల్లం, తర్వాత పొంగల్కు ఉండే సామాన్ అంతా అండి, యాలక్కాయ, తర్వాత పచ్చి బియ్యము, పొంగల్కి ఏమేమి వేస్తారు అన్నీ. తర్వాత డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు 2-3 వేలు. ఈసారి ఇచ్చారో లేదు నేను అడగలేదు. అలా పొంగల్ పండగ ఖర్చుకి ఇచ్చేవాళ్ళండి. మళ్ళీ ఒక పంచి ఒక చీర ఇస్తారు. దాని మీద తమిళనాడు అనసని ఒక తమిళ్లో ముద్రించి ఉంటుంది. మనం ఎక్కడ బయటకి వేసుకెళ్ళి అంత ఇదే ఉంటుందండి. కొంచెం సిల్క్ కూడా మిక్స్ అయ్యి ఉంటుంది. ఏదో తెస్తాం, ఎవరికైనా అడిగిన వాళ్ళకి ఇచ్చేయడం అలాగే అండి. ఉపయోగం లేదు, చీరలు ఏమి ఉపయోగం లేదు. ఫుల్ కాటన్ అయితే కూడా అలాగ వాడుకోవచ్చు. దాంట్లో కొంచెం మిక్స్ అయ్యి ఉంటుంది, పాలిస్టర్ మిక్స్ అయ్యి ఉంటుంది. ఏదో పండగకి ఇచ్చారు కదండి, ఊరికే ఇచ్చిన దానికి మనం వంకలు పెట్టకూడదు.